నేను ఏ ట్యూబ్ తీసుకొని వచ్చినా తెలుసా? ఇగో పంచర్ ఒక్కటి, ఇగో 2, 3, ఇగో 3, 4, 5, 5 పంచర్లు ఉన్న ట్యూబ్ తీసుకొని నేనైతే కాశ్మీర్ వరకు వచ్చేసిన. ఇగో ఈ కొండల మధ్యలో ఓకే పంచర్ అయిపోతుందని ఆ ట్యూబ్ టైర్లు తీసేసి ట్యూబ్లెస్ టైర్లు అయితే వేపిస్తున్నాయి. ఇగో ఓకే ఎంతకని పంచర్లు చేపియాలి, ప్రతిసారి నెట్టి యాస్టకు వస్తుంది కొండల మధ్యలో. అందుకోసమని పిచ్చిలు వేసి ట్యూబ్ టైర్లు తీసేసి ట్యూబ్లెస్ టైర్లు అయితే వేపిస్తున్నా. వాతావరణం అయితే అసలు ఏం బాగాలేదు ఇక్కడ, చూడండి మొత్తం ఎట్లయితే ఉందో. వెదర్ కూడా అసలు ఏం బాగాలేదు. అందుకోసమని ఇక్కడ ఈ పని తొందరగా అయిపోతే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవ్వాలి. టైర్ అయితే ఊడబీకండు. కొత్త ట్యూబ్లెస్ టైర్ వేస్తే కథం, ఇంకా మనకు పంచర్ అయితే అంత సింపుల్గా ఏం కాదు. పంచర్ అయినా కానీ కొంచెం ముందు వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ట్యూబ్ తీసేసి ట్యూబ్లెస్ అయితే ఎక్కించండు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ది అయితే అయిపోయింది. ఇక ఫ్రంట్ది కూడా అయిపోతే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఆ ట్యూబ్ టైర్ తీసేసి ట్యూబ్లెస్ అయితే ఎక్కియాలి. ఇక ఆయిల్ చేంజ్ కూడా అవుతుంది. ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ టైర్ ఎక్కించిన తర్వాత పైనుంచి ఆయిల్ పోసేసి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. బ్యాక్ టైర్ అయిపోయింది. ఫ్రంట్ది కూడా ట్యూబ్ టైర్ తీసేసి ట్యూబ్లెస్ అయితే ఎక్కించిండు. ఇంకా ఆయిల్ చేంజ్ ఒక్కటి చేసేస్తే మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన బండిలో అయితే ఇగో ఈ ఆయిల్ పోస్తున్నాం, హీరో కంపెనీది. ఈ ఆయిల్ పోస్తే ఇంకా మళ్ళీ మనం ఒక 500-700 కిలోమీటర్స్ వరకు అయితే చూడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ లైట్ కూడా ఒకటి మంచిగా రాకపోతే లైట్ కూడా సెట్టింగ్ చేయించినాం. ఇంకా మన బండ్లో అయితే ఇంకే ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ నుంచి మనం నాన్ స్టాప్గా వెళ్ళొచ్చు. లేట్ అయింది కానీ ఫిల్టర్ కూడా మొత్తం పోయింది. అందుకే ఇగో కొత్త ఫిల్టర్ అనేది బండికి గుండెని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి, అప్పుడే అది మనల్ని మంచిగా చూస్తుంది. ఇంకా దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ అయితే చేయించిన. ఇగో చూసారు కదా గైస్, నేనైతే మొత్తం బైక్ ట్యూబ్ టైర్లు తీసేసి ట్యూబ్లెస్ టైర్లు అయితే వేయించిన. ఫ్రంట్ బ్యాక్ మరియు బ్రేక్ లైనర్లు కూడా అన్న అయితే మస్తు పనిచేసిండు. తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా ఇక్కడే చేయించిన. మన ఫిల్టర్ అనేది బండికి గుండె కాబట్టి ఆ ఫిల్టర్ తీసి చూస్తే మొత్తం పాడైపోయింది. ఆ ఫిల్టర్ కూడా కొత్త ఫిల్టర్ అయితే చేంజ్ చేసినాం. ట్యూబ్ టైర్లకు అయితే వీళ్ళకి ఇచ్చేసినాం. మనకైతే అమౌంట్ కూడా కొంచెం లెస్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, అమౌంట్ తగ్గించినందుకు. నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైతే లేదు. నైకా బోలా अपना तो अमाउंट तो थोड़ा लेस कर दिया ना ट्यूब टायर लेके, वैसे ना हमारा लैंग्वेज में बोल रहा हूँ. आप समझ गए? ये भैया का काम तो बहुत अच्छा है. ठीक है भैया, मैं तो अभी जा रहा हूँ यहाँ से श्रीनगर. థ్యాంక్ యూ సో మచ్. అయితే మొత్తం కండిషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఊకే పంచర్ అవుతుంది ట్యూబ్ టైర్లు. అందుకే ట్యూబ్ టైర్లు తీసేసి ఇప్పుడు ట్యూబ్లెస్ అయితే వేయించిన. ఇప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం లేదు, ట్యూబ్లెస్ కాబట్టి ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఎంత అడవిలున్నా, గుట్టలున్నా, రాళ్ళున్నా, పుట్టలున్నా నడిపే దమ్ము నాకుంది, తీసుకెళ్లే దమ్ము నా బండికి కూడా ఉంది. అందుకే భయపడకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నా. ఒక్కసారి కొండల మధ్యలో బ్రిడ్జి పై నుంచి వ్యూ చూడండి ఎంత లోతులో ఉందో. నిన్న పడ్డ వర్షానికి మొత్తం కొట్టుకొని పోతున్నాయి. నిన్ననే పడ్డది వర్షం నైట్. ఈ బ్రిడ్జి పై నుంచి వ్యూ బాగుంది. బాగుంది, మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది నాకైతే ఈ రోడ్లపై నుంచి వెళ్తుంటే. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో కొండలు, ఇటేమో లోయ, ముందు చూస్తే కొండలు. సూపర్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ యూ ఉదాన్పూర్ 22 కిలోమీటర్స్, శ్రీనగర్ 202, కార్గిల్ 417, లే 621. ఇక్కడ నుంచి లే 621 కిలోమీటర్లు అయితే ఉంది నాకు. ఇది BRO బ్రో, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ యూ. వచ్చేస్తున్నా, ఎంటర్ అవుతున్నా బార్డర్ రోడ్కి. రైట్, నేనైతే ఎంటర్ అయిపోయినా బ్రో. టేక్ యువర్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఈ రోడ్లలో అయితే. ఇంత పెద్ద కొండని పిండి చేసి రోడ్ అయితే వేసారు ముందు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ సొరంగం నుంచి పోయినా అనుకుంటా. చూడండి కొండ,
వచ్చే దాంట్లో ఫస్ట్ సొరంగం, చిన్న సొరంగంలోకి వెళ్తున్నా. ఏం కనిపిస్తలేదు. వా, ఓన్లీ ఒక్కొక్క వెహికల్ మాత్రమే రావడానికి. విజయవంతంగా ఒక సొరంగం నుంచి మనమైతే బయటకు వచ్చేసినాం. ఇప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ముందుకు వెళ్ళే కొద్దీ ఒక పెద్ద వర్షం వస్తుందో లేకపోతే వర్షమే రాకుండా ఉంటుందో చూద్దాం. చీకటి కూడా కావస్తుంది ఒకవైపు. ఈవినింగ్ అయింది కదా. వెళ్తాం, ఉదాన్పూర్ వరకు అయినా వెళ్తానో లేకుంటే మధ్యాహ్నం ఆగుతానో అర్థమైతే లేదు. మీకు నేను ఇంతకుముందు అప్పుడు ఒక రూట్ చూపించిన కదా, ఇప్పుడు ఒక రూట్ చూపిస్తా చూడండి ఫోన్లో. ఇంకో చూడండి మొత్తం ఎట్లయితే ఉందో ఈ రూటు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నా కదా, ఇగో అక్కడ పైన కార్ వెళ్తుంది చూడండి, అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడ పైకి వెళ్ళేసి ఇగో ఈ రూట్ అయితే మీకు చూపిస్తా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇగో ఇదే రోడ్కి అయితే వచ్చేసిన. మీకు ఇంతకుముందు నేను వీడియో తీసిన కదా, ఇగో ఆ వీడియో ఏమో అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి, అక్కడ నుంచి ఇగో ఇంత హైట్కి వచ్చేసిన. మనం ఇంకా హైట్ వెళ్ళాలి. ఇటు కొండ మధ్యలో ఒక రోడ్డు, ఎంత బాగుందో. అదృష్టానికి వర్షం కూడా ఏమంత పడతలేదు. మళ్ళీ అక్కడొక చినుకు అయితే పడుతుంది. ఇటు సైడ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, కొంచెం చినుకులు వస్తున్నాయి. ఇగో కొంచెం పోయింది అనుకుంటా ఇటు సైడు. మనకైతే అంత పెద్దగా ఏం పడతలేదు కానీ కొంచెం చినుకులు వస్తున్నాయి. చినుకులలో వెళ్ళిపోవచ్చు కానీ కొంచెం పెద్ద వర్షం వస్తేనే ప్రాబ్లం ఈ ఏరియాలో. అయితే వర్షం ఫుల్గా పడిపోయింది. మనం స్లోగా రావడమే మంచిదైంది. శ్రీనగర్కి అయితే పైన ఉన్న రోడ్ చూపిస్తుంది. కొండలు మొత్తం దాటేసి ఇప్పుడైతే హైవే ఎక్కుతా అనుకుంటున్నా. ముందు అయితే ఒక హైవే చూపిస్తుంది. హైవే ఉంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళొచ్చు. ఇది ఉదాన్పూర్ అనుకుంటా. ఇటు సైడ్ చూపిస్తుంది మన రూట్. అయితే మొత్తం పైకి ఎక్కుదాం. సెకండ్ గేర్లోనే ఎక్కలేదు బండి. ఇదే ఈ టర్నింగ్ తీసుకుంటే రైట్. ఈ రోడ్డు అమ్మయ్య మొత్తం కొండలు గుట్టలు దాటేసి మనమైతే ఫైనల్గా ఒక పెద్ద రూట్కి అయితే వచ్చేసినాం. ఈ రూట్ పై నుంచి అయితే మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. హైవే బాగుంది. 30-40 కిలోమీటర్లు ఆ జంగల్లోనే ట్రావెల్ చేసిన. మొత్తం జమ్మూలో ఉన్న కొండల జంగల్. లే 616 కిలోమీటర్లు, శ్రీనగర్ 187 కిలోమీటర్లు, రాంబాన్ 4 కిలోమీటర్లు, డోడా 110 కిలోమీటర్లు. ఇవన్నీ నిన్న నైట్ వచ్చిన వర్షానికి కూలి పడ్డాయి అనుకుంటా. పైనుంచి మొత్తం చూడండి కూలిపోతున్నాయి ఎట్లా కనిపిస్తున్నాయో. ఇప్పుడు టైం చెప్తే షాక్ అవుతారు మీరు. ఇప్పుడు టైం 7:20 అవుతుంది. అసలు నిన్న నైట్ మొన్నను ఇక వచ్చిన వర్షానికి చూడండి మొత్తం ఎట్లయితే కూలిపోయి రోడ్డు మీద పడ్డదో. వర్షాకాలంలో డేంజర్ రూట్స్ ఇవి చాలా. చుట్టూ మొత్తం మబ్బులు కమ్మేసినాయి చూడండి కొండల మధ్యలో. ఇవి రోడ్డు మీద ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఎక్కడన్నా సరే ఒక మంచి రూమ్ చూసుకోవాలి. మస్తు లేట్ అయింది. ఇంకాసేపు అయితే మొత్తం ఫుల్ చీకటి అయిపోతుంది. ముందు ఒక టన్నల్ ఇగో పైన కనిపిస్తున్న కొండ మధ్యల నుంచి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నా. చెనాని ఇప్పుడు ఈ టన్నల్ లోపలికి అయితే వెళ్తున్నా. భయపడకండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో. ఫుల్ హీట్ ఉంది. ఇది కొండ మధ్యల నుంచి అయితే వెళ్తున్నా నేను. పెట్రోల్ కూడా లేదు. ఎప్పుడు ఆగిపోయేది అర్థమైతే లేదు. ఇగో పుల్ల కొట్టుకుంటుంది. ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే ఇంత దూరం వచ్చింది. ఒక్క ఫుల్ ట్యాంక్ కొట్టేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు అయితే వచ్చిందో మీకు వీడియో ఎండింగ్లో అయినా లేకపోతే రేపన్నా చూపిస్తా. ఇగో మనమైతే మొత్తానికి ఫైనల్గా బయటకు వచ్చేసినాం. చీకటి కూడా అయిపోయింది ఇక్కడే. మీకు ఫుల్ చీకటి. దగ్గర 7-8 కిలోమీటర్స్ ఉంది ఆ టన్నల్ అయితే. ఇప్పుడు చీకటి అయింది. మనమైతే ఫస్ట్ ఎక్కడైనా ఉండడానికి ఒక రూమ్ అయితే చూడాలి. దగ్గరలో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉండిపోవాలి. లేకపోతే నైట్ టైం వెళ్ళేకొద్దీ ఇంకా ఇబ్బంది అవుతుంది. అసలు ఈ రూట్స్ ఎట్లున్నాయో చూడండి. ఇంకొక టన్నల్ లోపలికి వచ్చిన. ఈరోజు నైట్ మొత్తం జాగారమే అనుకుంటా. నాకైతే ఉండడానికి ఎక్కడ ఒక ప్లేస్ కూడా దొరకలేదు. అందుకే పోతూనే ఉన్నా. ఈ టన్నల్ ఎంత దూరం ఉందో ఏమో చూద్దాం. పర్వాలేదు, తక్కువనే ఉంది. ఇది తొందరగా బయటకు వచ్చేసినాం. ఫస్ట్ ఉండడానికి చూడాలి ఎక్కడో ఒక దగ్గర.
బాగా లేట్ అయింది ఈరోజు అయితే. నేను ఈరోజు ఎక్కడైతే స్టే చేసినానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.